అందరికీ నమస్కారం. నేను మీ మృదుల. రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి రుచుల విందు కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తూ మా ఈ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ని చేస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా హెల్దీగా ఉంటున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు కూడా అటువంటి ఒక అల్పాహారంతో ఒక చిరుతిండ్లతో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు మీ అత్తగారి దగ్గర మార్కులు కొట్టేయాలన్నా, లేదంటే మీ హస్బెండ్ దగ్గర మార్కులు కొట్టేయాలన్నా, మీ పిల్లలతో అమ్మా సూపర్ చేసావు అనిపించుకోవాలన్నా, లేదంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కొత్తగా వంటలు నేర్చుకోవాలన్నా, మరి వాటన్నిటికీ ఒకే ఒక వేదిక ఈటీవీ అభిరుచి. ఎన్ని వంటలండి, పొద్దు నుంచి రాత్రి వరకు బోల్డ్ వంటలు, రకరకాల సెగ్మెంట్లు. హాహా ఓకే సరే, ఓవర్లోడింగ్ ఆఫ్ వంటలు అనమాట. మరి ఈరోజు మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాము, అల్పాహారం సెగ్మెంట్. మన రుచుల విందులో ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం సెగ్మెంట్లో ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. ఈ రెసిపీ ఏంటంటే దీని పేరు రాగి మజ్జిగ గంజి. రాగి అనేది ఎప్పటిదండి, అసలు మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు, మన ముత్తాతలు అవన్నీ తిని, రాగి సంకట్లు తిని, రాగి జావలు తాగి ఎంత హెల్దీగా ఉండేవాళ్ళు. కానీ మనం క్రమేపీ కాస్త తగ్గించేసాము. కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాంలేండి. బేసికలీ రాగి యూసేజ్ అనేది మళ్ళీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో మరి చేసుకుంటూ మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం దీని గురించి. మరి రాగి మజ్జిగ గంజికి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో లెట్ us స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఒక స్పూన్ ఆయిల్, సో కొంచెం నూనె వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఒక 1.5 స్పూన్. ఇది కాస్త హీట్ అవుతుంది. అందులో కొంచెం మిరియాలు వేగనిద్దాం 1 మినిట్. కొంతమంది రాగి పిండిని పట్టిస్తారు, రాగులు నానబెట్టేది. కొంతమంది రెడీమేడ్గా తీసుకుంటారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పట్టిస్తే అఫ్ కోర్స్ మనకి తెలుస్తుంది. మనం అంటే మన చేతులతో మనము దాన్ని నానబెట్టి మొలకలు వచ్చేదాకా అవన్నీ చేస్తాం కాబట్టి మన చేతిలో కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ పర్వాలేదండి, బయట మనకి ఆర్గానిక్గా దొరుకుతున్నాయి. అండ్ రాగి పిండి చాలామంది ఆప్ట్ చేస్తున్నారు కూడా యాక్చువల్గా. అండ్ ముఖ్యంగా 6 నెలలు దాటిన పిల్లలకు రాగి పిండి అంటే రాగి జావా, రాగి పారిడ్జ్ అంటాం కదా మనం చూసుకుంటే, రాగి పాలు లేదంటే రాగి మజ్జిగ, అంటే మన వెదర్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు కూడా ఏంటంటే డెఫినెట్గా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నాయి, ఎవరైనా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా సరే, రాగి పిండి మనకు నాణ్యతగా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి అంటే దాన్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత దాన్ని ఎండబెట్టి, ఇది ఒక చిన్న ప్రాసెస్ అండి. మీరు పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. సో అలా చేస్తే ఏంటంటే మనకి మంచి కాన్ఫిడెన్స్ అనమాట, ఇది పక్కా రాగి పిండి, ఏం మిక్సింగ్ ఏం లేదు ఇందులో అని. అండ్ రాగి పిండి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేడి చేస్తే ఏంటంటే, ఇప్పుడు మనం పాలల్లో అది చేస్తే కాస్త వేడి చేస్తుంది. అండ్ అలా కాకుండా కాస్త మజ్జిగలో అది చేసుకుంటే మనకు కొంచెం చలువుగా ఉంటుంది అనమాట. సో సీజన్ ప్రకారంగా సమ్మర్ అయితే మజ్జిగ, ఇలా మనకి వింటర్ సీజన్ కొంచెం వర్షం పడుతున్నప్పుడు వింటర్ సీజన్స్లో మనము ఇంకో రకంగా దాన్ని వాడుకోవచ్చు. సో పోపు దినుసులు కూడా వేసేస్తున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ పోపు దినుసులు, తర్వాత కరేపాకు. ఇది కాస్త వేగిన తర్వాత ఇది కాస్త వేగుతుంది. రాగి జావ మాత్రం ఖచ్చితంగా రోజు పొద్దున్న తాగితే చాలా చాలా యాక్టివ్గా ఉంటాం. వెరీ వెరీ హెల్దీ అండి. రుచికరంగా, పెద్దగా రుచికరంగా ఉండదు. అంటే జావలాగా తాగితే యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని అందులో మజ్జిగ వేసుకొని తాగితే అంత పెద్ద రుచికరంగా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మన స్పైసెస్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను కదా. సో డెఫినెట్గా చాలా బాగుంటుంది అది. ఇప్పుడు రాగి పిండి కూడా 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఈ రాగి పిండి కూడా ప్రాంతానికి తగ్గట్టుగా వాడుతూ ఉంటారండి. అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళు రాగి ముద్ద చేసుకున్నప్పుడు అన్నం మిక్స్ చేసుకొని వాడుకుంటారు, కొన్ని ప్రాంతాల వాళ్ళు అన్నం మిక్స్ చెయ్యరు. సో ఇలా రకరకాలుగా ఉంటారు. అండ్ రాగి దోశ, రాగి ఇడ్లీ, ఇలా రకరకాలుగా ఉందండి. ఈ మధ్య కాస్త రాగి మీద అవగాహన పెరిగి సో చాలామంది రాగిని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఇది కొంచెం వేగిందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం.
నేను గంజి అన్నాను కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం లిక్విఫై చేయడానికి దీన్ని. సో ఇలా మనం కలుపుకుంటూ, రాగితో ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే అండి, ఏమాత్రం దాన్ని వదిలేసినా ఉండలుగా అయిపోతుంది. సో అలా కాకుండా డెఫినెట్గా మనం ఇలా కలుపుతూ ఉండాలి. అండ్ చాలా తొందరగా దగ్గర పడుతుందండి, మీరు ఎన్ని నీళ్ళు పోసినా కూడా అబ్జర్వ్ చేసుకోగలదు అది. సో కొంచెం పొరపాటున అటు ఇటు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఏం కంగారు పడనక్కర్లేదు, అది మంచిగా తీసుకొని పంట చేసుకుంటుంది అనమాట. సో ఇలా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు పిల్లలకు రాగి ఏమైనా చేస్తున్నప్పుడు, రాగి ప్యూరీస్ లాగా చేస్తున్నప్పుడు ముందు చల్ల నీళ్ళల్లో రాగి పౌడర్ వేసేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టండి. నేను స్టార్టింగ్లో అదే తప్పు చేసేదాన్ని, బాగా స్టవ్ మీద వాటర్ పెట్టేసి దెన్ వేసేదాన్ని, అది ఉండలు కట్టేసి అబ్బో అనుకునేదాన్ని. చూసారా దగ్గర పడిపోయింది, కాస్త దగ్గర పడింది. ఇంకా ఐ థింక్ వాటర్ అవసరం లేదు, కొంచెం పోసుకుందాం. ఓకే, అవసరం లేదు, ఇంకా చాలా సరిపో. సో ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం. అండ్ మిరియాలు అండ్ రాగి కాస్త చప్పగా ఉంటుంది కాబట్టి ఈ మిరియాల ఘాటు కొంచెం మంచిగా కాంపెన్సేట్ చేస్తుంది అనమాట ఆ టేస్ట్ని. ఇప్పుడు ఇది కాస్త కరిగింది చక్కగా, ఏమి లంప్స్ ఏమీ లేవు, ఉండలు లేకుండా కలుపుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ పెరుగు వేసుకుందాం. ఇది కూడా కాస్త కలుపుతూ వేసుకుందామండి. ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంతవరకు మనం అసలు ఉప్పు యాడ్ చేయలేదు, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక పిసరు ఎక్కువ పడుతుంది రాగికి, రాగి చాలా చప్ప. సో ఉప్పు సరైన కంటెంట్లో పడకపోతే చప్పగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. వేరే వాటి మీద కంపేర్ చేసుకుంటే కాస్త రాగికి కొంచెం ఒక పిసరు ఎక్కువ పడుతుంది. ఇది సిమ్లోనే చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే బాగా దగ్గర పడిపోకుండా చేసుకోవాలి కాబట్టి కాస్త ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇలా జావలాగా ఉంది. అండ్ పెరుగు వేసిన తర్వాత బాగా ఏం మరగనక్కర్లేదు, ఒక 1 minute కొంచెం ఉడుకు. చూసారా ఇక్కడ లైట్గా ఉడుకు వస్తుంది. ఇంకొక మేబీ ఒక 30-40 seconds అలా ఉడికొచ్చేదాకా చూసుకుంటే సరిపోతుంది మనము. సో ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే ఒక 5 minutes టైం పడుతుంది. రాగి మజ్జిగ గంజి మనం తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనం ప్యాన్లో అన్ని వేసుకొని రాగి మజ్జిగ, మిరియాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని చల్లారిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో ఒక చిన్న టచ్ నానబెట్టిన పల్లీలు వేస్తున్నాను. ఇదంతా స్టవ్ ఆఫ్ చేశాకనే చేసుకోవాలండి, స్టవ్ ఆన్ చేసి కాదు. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత కాస్త చాట్ మసాలా, అంటే చిన్న అంటే టింజ్ కోసం బాగుంటుంది కదా, లైట్గా చాట్ మసాలా వేసుకుంటే డిఫరెంట్గా ఉంది స్మెల్. అందుకే చెప్పాగా, అంటే రాగిని రాగిలా కాకుండా రాగే తింటూ డిఫరెంట్గా తిన ఫీల్ రావాలని ఇలా చేస్తున్నాను అనమాట. సో చాట్ మసాలా కూడా వేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా కొంచెం ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా మళ్ళీ గార్నిషింగ్ నేనేం వాడట్లేదు, సో ఇందులోనే అన్ని మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఎస్, బాగుందండి, చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఇది లిక్విడ్గానే ఉంటుంది, బికాజ్ మనం జావా అన్నాం కాబట్టి కొంచెం ఇలా లిక్విడ్గానే ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రాగి మజ్జిగ గంజి ఈజ్ రెడీ. అదే అంటే రాగిని చాలా డిఫరెంట్గా ఆలోచించి కొంచెం స్పెషల్గా చేసామండి. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి మళ్ళీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి మజ్జిగ గంజి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1 కప్పు పెరుగు, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, నూనె తగినంత, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర 1/2 కట్ట, నానబెట్టిన పల్లీలు 1 కప్పు. రాగి మజ్జిగ గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకొని అందులో మిరియాలు, పోపు దినుసులు, కరేపాకు వేసి కాస్త వేయించుకున్న తర్వాత
రాగి పిండి వేసి అది కాస్త వేగిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని పెరుగు, ఉప్పు వేసి మరి కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది కాస్త చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం చాట్ మసాలా, కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి మజ్జిగ గంజి రెడీ. Now it is tasting time. ఈ చాట్ మసాలా ఫ్లేవర్ ఎలా ఉందో అసలు ఐ వాంట్ టు ట్రై అనమాట. సో హోల్ అండ్ సోల్గా అసలు ఈ మిరియాల ఘాటు అది చూద్దాం ఎలా ఉందో. చాలా నచ్చుతుందండి అందరికీ. ఇంకోటి జీలకర్ర, మిరియాల పొడి, చాట్ మసాలా ఫ్లేవరు ఇదంతా బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం మనం మజ్జిగ వేసాం కాబట్టి, అదే పెరుగు అండ్ మజ్జిగ యాడ్ చేసాం కాబట్టి చాలా పుల్లగా ఉంది. కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటేనే బాగుందండి. దీనికి భలే ఉంది. పచ్చిమిరపకాయలు ఆ ఫ్లేవర్ అంతా బాగా తగులుతుంది. అంటే రాగి అనగానే చాలామంది దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, టేస్ట్ ఉండదని. కానీ టేస్టీగా చేసుకుంటే రాగిని మించిన రెసిపీ ఇంకోటి ఉండదు. అంటే యాజ్ అ బ్రేక్ఫాస్ట్, యాజ్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్ విషయంలో చూసుకుంటే సో చాలా బాగుంది. అల్పాహారంగా ది బెస్ట్ అనమాట. నాకు బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా? మన చిరుతిండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి. రుచుల విందులో మన రెండవ సెగ్మెంట్ చిరుతిండ్లు. మరి ఇందులో మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఒక వెజిటబుల్ తో ఒక స్నాక్ చేయబోతున్నాను. ఏంటది? మనందరికి యూనివర్సల్ గా ఏమి ఇష్టం అండి? బంగాళదుంపలు, ఆలు. సో ఆలుతో మంచ్ చేయబోతున్నాను. మంచ్ కాదండి, ఇట్ ఈస్ మంచ్. సో ఆలు మంచ్. మరి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. అంటే మంచింగ్ టైం అంటే ఏంటి? ఈవినింగ్ స్నాక్ టైం కదా. సో అందుకే అలాంటి పేరు పెట్టుకున్నాం అనమాట. సో ప్రాసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. బౌల్ తీసుకొని చిన్న బ్యాటర్ లాగా రెడీ చేస్తున్నాను ఫస్ట్ నేను. అందులో సో ముందుగా నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు కార్న్ఫ్లోర్ అండ్ మైదా పిండి కొంచెం ఎక్కువ, కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువ. మనం మామూలుగా అలాంటి క్వాంటిటీస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కార్న్ఫ్లోర్ కొంచెం ఎంతైనా తక్కువ తీసుకుంటాము. ఆ తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత కొన్ని హర్బ్స్, నేను మిక్స్డ్ హర్బ్స్ తీసుకున్నానండి. ఇందులో మనకి బేసిల్, ఆరిగానో ఇవన్నీ ఉంటాయి. ఓకే, హర్బ్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టింజ్ వస్తుంది మనకి. సో ఒక మంచి ఇటాలియన్ ఫ్లేవర్ రావడానికి వేసాను. అండ్ అందులో కొంచెం ఉప్పు. అండ్ ఆలు ఎక్కువ ఉప్పు లాగేస్తుంది, అందుకే కొంచెం చూసి వేసుకోవాలి. సో దీన్ని ఒక బ్యాటర్లా తయారు చేసుకుందామండి. మరీ లూజ్గా కాదు, అలా అని మరీ గట్టిగా కాదు. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మనకి అంటే కోటింగ్ అది బాగా అవుతుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఎస్ సరిపోతుంది. ఇంతకన్నా లూజ్ వద్దండి. సో అది సరిపోతుంది యాక్చువల్లీ. అంటే ఇది కొన్ని ఇట్లా వచ్చింది కన్సిస్టెన్సీ, కొంచెం కోట్ అయ్యేటట్టు. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న బేబీ పొటాటో, చిన్న బంగాళదుంపలు ఉడికించుకొని తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు దాన్ని ఇందులో వేసి కోట్ చేద్దాం. ఈలోపు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం కొంచెము. ఇది కాస్త హీట్ అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్యాటర్ రెడీగా ఉంది. మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఫస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇలా కోట్ చేసేసుకుందాం. ఎన్ని కావాలో మన బ్యాటర్కి సరిపడా వేసుకుందామండి. చూద్దాం సరిపోతుందో లేదో. ఇంకొక 2 వేసుకోవచ్చు. దీనికి బేబీ పొటాటోసే బాగుంటాయి. మళ్ళీ
మళ్ళీ పెద్ద పొటాటోస్ తీసుకొని కట్ చేసి అవి సరిగ్గా షేప్లో రాక ఇలా అయితే బుజ్జిగా ఉంటాయన్నమాట. సో మీరు ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇది చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బేబీ పొటాటోస్ తెచ్చుకోండి. అదైతేనే కాస్త బాగుంటుంది, లుక్ బాగుంటుంది. టేస్ట్ మేబీ పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ మనకి లుక్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇది కోట్ అయిందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే చక్కగా కోట్ అయిపోయింది. దీన్ని మనం ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకుందాం. విడివిడిగా వేసుకుందాము, ఎందుకంటే మనం అంటుకుపోతుంది, కార్న్ఫ్లోర్ కూడా వేస్తాం కాబట్టి. ఇలా అన్ని బంగాళదుంపల్ని బేబీ పొటాటోస్ని మనం వేసేసుకుంటున్నాము. డన్. దీన్ని కాసేపు అలా మాట్లాడించకుండా దాన్ని అలాగే ఉంచుదాము. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుంటున్నాము. ఇందులో ముందుగా మైనీస్ వేస్తున్నాను. జనరల్గా మన ఇంట్లో మైనీస్ ఉంటుందండి, అంటే మనము అంటే బ్రెడ్ స్ప్రెడ్స్ లాగా అది వాడుతూ ఉంటాం, బర్గర్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మైనీస్ జనరలీ ఉంటుంది మన ఇంట్లో. లేదంటే కొంచెం తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది కామన్గా ఇంట్లో ఉండేది కాదు. బట్ ఇఫ్ యు ఆర్ ఎక్కువగా బ్రెడ్స్ అలాంటివి తినే వాళ్ళకి మాత్రం 100% మైనీస్ రకరకాలు ఉంటాయి, చీజ్ స్ప్రెడ్స్ అవన్నీ. సో దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం అల్లం పొడి, మరి ఎక్కువ వేసుకోనక్కర్లేదు, ఆల్రెడీ ఘాటుగా ఉంది చాలా. సో దీంట్లో కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి పొడి. చూసారా, నేను చెప్పాను కదా, అంటే నార్మల్ స్నాక్ కాకుండా కాస్త ఇంగ్రీడియంట్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయండి ఇందులో. ఎందుకంటే మనం అల్లం పొడి, వెల్లుల్లి పొడి అనేది జనరల్గా వేయం కదా, అలాగే మైనీస్ కూడా యాడ్ చేశాను ఇందులో. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం ఆనియన్ పొడి, తర్వాత చిల్లీ సాస్ కొంచెమే వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ కారం అది వేసాను కాబట్టి. తర్వాత ఇందులో కొంచెం పాలు, ఆల్రెడీ మరిగిచ్చి చల్లార్చిన పాలు వేసాను. క్వాంటిటీని బట్టి క్వాంటిటీ మళ్ళీ ఇంక్లూడ్ చేసుకుంటాను. కొంచెం వేసుకుందామా. సో ఈలోపు మీరు ఇక్కడ ప్యాన్ చూసినట్టయితే ఈ బంగాళదుంప ముక్కలు చక్కగా వేగాయి. సో మనము ఈ కార్న్ఫ్లోర్ కోటింగ్ కూడా ఇచ్చాం కాబట్టి ప్రాపర్గా వేగాయి. యాక్చువల్లీ కార్న్ఫ్లోర్ కూడా మజా అదండి, 100% అనమాట, ష్యూర్ షాట్ చక్కగా అంటే కోటింగ్ అనేది బాగా అవుతుంది. సో ఈ సాస్ కూడా రెడీ అయిపోయిందండి. దిస్ చిల్లీ సాస్ అని చెప్దామా, ఎందుకంటే చిల్లీ సాస్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఒక మసాలా సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ ఆలూలోకి వేసేద్దాం. భలే ఉందండి, లుక్ చూడడానికి మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. ఇది ఒక 2 minutes అలా మనం బాగా కలుపుకోవాలి దీన్ని. అది నా మీద చాలా కోపంగా ఉంది. ఓకే, సో ఒక 2 minutes టైం పడుతుంది ఇదంతా ఫ్రై అవ్వాలంటే. మనం ఆలు మంచ్ తయారు చేసుకుంటున్నాము, దానికి సరిపడా ఆ సాస్ చేసుకున్నాము, బ్యాటర్లో బేబీ పొటాటోస్ డిప్ చేసి వేసేసుకున్నాము, అండ్ ఇదంతా కూడా కలిపేసుకున్నాము. చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా. వావ్, సడన్గా చూసిన వాళ్ళకి ఏంటి చికెన్ చేసేస్తుందా అనుకుంటారు. యా, యూ కెన్ ఆల్సో మేక్ చికెన్. మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు అండి. ఆలు వెజిటేరియన్స్ అయితే ఆలు చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ మీరు యూజ్ చేసుకొని చికెన్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ఈక్వల్ టేస్ట్ ఉంటుంది దానికి. సో ఇది అయిపోయినట్టే అండి. స్విచ్ ఆఫ్ చేసేద్దాం మనం. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎస్, మన పొటాటోస్ రెడీ, మంచింగ్కి రెడీ. ఓకే, ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇక ఆలు లాంటివి ఉన్న తర్వాత పక్కన ఇలా ఆనియన్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, బాగుండదు కదా. చక్కగా ఇలా ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేసుకుంటూ, అంటే గార్నిషింగ్ కోసమే కాదండి, ఈ ఆనియన్స్తో చక్కగా అలా ఒక బేబీ పొటాటో నోట్లో వేసుకొని అలా ఆనియన్స్తో తింటే సూపర్ ఉంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని అలా గార్నిష్ చేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, గార్నిష్ చేసేసుకుందాం. ఓకే, హట్టడాయ్, ఆలు మంచ్ ఈస్ రెడీ. అబ్బా,
చాలా బాగుంది. ద ప్రాసెస్ చాలా నచ్చిన ప్రాసెస్ నాకు యాక్చువల్లీ ఇది. అండ్ ఈజీ అంటే కొంచెం అంటే ఫుల్ ఈజీ అని చెప్పను, ఒక ½ an hour to 40 minutes పడుతుంది అనమాట ఈ రెసిపీ చేయాలంటే. కానీ అన్ని అంటే ఉడికించుకోవాలి అవన్నీ ఉన్నాయి కాబట్టి. సో కొంచెం మైనీస్, ఆనియన్ పౌడర్స్, వెల్లుల్లి, అల్లం పౌడర్స్ ఇవన్నీ కూడా కొంచెం మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే గనక ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆలు మంచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఆలుగడ్డలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, మైదా 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, మైనీస్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి పొడి ½ టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉల్లిపాయ పొడి 1 టీ స్పూన్, అల్లం పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, కొత్తిమీర అరకట్ట. ఆలు మంచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకుని బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుకొని పాన్ లో నూనె వేసి బంగాళదుంప మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. మరో బౌల్లో కొంచెం మైనీస్, మిరియాల పొడి, అల్లం పొడి, కారం, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, చిల్లీ ఫ్లేక్స్, పాలు వేసి బాగా కలుపుకొని ఆ బంగాళదుంప మిశ్రమంలో వేసి మరి కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఆలు మంచ్ రెడీ. మన ఆలు మంచ్ రెడీ అయిపోయింది. అండ్ మీరు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. టేస్టింగ్ టైం. వేడివేడిగా ఉంది. భలే ఉంది, కారం కారంగా ఉంది, చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉందండి అండ్ స్పైసీగా కూడా ఉంది. అండ్ నేను వేసిన హర్బ్స్, అలాగే ఈ కొత్త పౌడర్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త పౌడర్స్ అంటే ఈ అల్లం పౌడరు, వెల్లుల్లి పౌడరు, ఇవన్నీ కూడా చాలా చాలా టేస్ట్కి యాడ్ ఆన్ చేశాయి. చక్కగా ఘాటుగా ఉందన్నమాట. డోంట్ మిస్ అండి, 100% మీరు చేసుకోవాల్సిందే. ఓకే, సో ఈరోజు మన అల్పాహారంలో అలాగే చిరుతిండ్ల సెగ్మెంట్స్లో 2 సూపర్ రెసిపీస్ తెలుసుకున్నాం కదా. ఇలాగే మన రుచుల విందు కార్యక్రమంలో రకరకాల చక్కటి హెల్దీ, ఈజియెస్ట్ అండ్ సూపర్ రెసిపీస్ పరిచయం చేస్తాను అని చెప్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అల్సి దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్ బాయ్.